స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే స్తుతింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీవే నా మార్గము సత్యము జీవము నీవే నా రక్షణ విమోచన దుర్గము నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నేను వెతకకపోయిన నన్ను వెతికితివి నే ప్రేమించకపోయిన నాకై ప్రాణం పెట్టితివి నేను వెతకకపోయిన నన్ను వెతికితివి నే ప్రేమించకపోయిన నాకై ప్రాణం పెట్టితివి నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా ఓకే, అందరు తల వంచండి, కళ్ళు మూసుకున్న సంఘ పెద్దలు లాజరన్నయ్య గారు కానుకల నిమిత్తము సంఘక్షేమ నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా సజీవుడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాదరబుట మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వరకు నా తండ్రి
ఆరాధన పాటలు పాడారు, నిన్ను మహింపరిచారు. హెచ్చరికల్లో మాతో మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు. ఆరాధన అంతట్లో కూడా క్రమంగా మర్యాదగా జరిపించావు ప్రభా, నీకు అందుని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీ స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మా యొక్క ప్రియ సంఘాన్ని బట్టి నీ పాత సన్నిధిని పెట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సజీవుడాని స్తోత్రాలు నాయన, పునరుద్ధానుడాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి మా కోసం నాయన అయా పరలోకాన్ని విడిచి భూమి మీద దిగి వచ్చి సజీవుడిగా లేచిన మూడో దినము నాయన పునరుద్ధాన దినము ప్రభా ఆరాధించుకుంటాకు నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి నా ప్రభా, మరి యొక్క సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు రక్షణ దీవించి ఆశీర్వదించి చక్కని ఆరోగ్యాలు బిడ్డల దయచేయమని, అయా అనారోగ్యం గుండా వారిని జ్ఞాపం చేసుకుని అయినా అయ్యా నువ్వు కొండపైన ప్రభా శిలువు పైన కార్చిన రక్తం ద్వారా స్వస్థత పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. అలాగే నా ప్రభా చక్కని ఆరోగ్యాల బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. అయ్యా వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, వివాహాలు జరగడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్ రాయిపోయే బిడ్డలు ఉన్నారు, రాస్తున్న బిడ్డలు ఉన్నారు. వారందరూ కూడా నైనా మంచి ర్యాంకులు సంపాదించుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా తండ్రి చిన్న బిడ్డలు ఉన్నారు, చక్కని ఆరోగ్యాలను దయచేసి ప్రభా నీ స్తోత్రాలు. ముసలి వృద్ధులు ఉన్నారు అయ్యా, ఎండలకి నా ప్రభా భయంకరమైన ఎండల్లో ప్రభా మరి నా ప్రభా తోడుగా ఉండమని అయ్యా నీ కాపుదలు ఉంచమని ప్రార్థన చేస్తున్న దేవా, నీకు వందనాలు. నూతనంగా వచ్చిన బిడ్డలుంటే ప్రభా వారు ఏదైతే ఆశించి వచ్చారో అటు బిడ్డలను జ్ఞాపం చేసుకొని వారికి తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న దేవా, నీకు వందనాలు. అయ్యా ఇదిగో నా తండ్రి నా ప్రభా సంతానం లేని బిడ్డలుంటే సంతాన ప్రాప్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రొఫెసర్స్ సహాయం దయచే ప్రభా, నీకు వందనాలు. గర్భశ్రీలు బిడ్డలు ఉన్నారు ప్రభా, అటు బిడ్డలను జ్ఞాపం చేసుకొని నవమాసాల నుండి మంచి సుఖమైన ప్రసిద్ధ బిడ్డలకు దయచేయమని, చక్కని ఆరోగ్యాల బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నూతన గృహాలు కట్టుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి తగిన సహాయం అందించి సమృద్ధిగా చక్కగా గృహాలు కట్టుకొని అందులో నివసిస్తూ నేను సంతోషించుటకు వారి నేను గణపరచుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ అవసరాలకు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారం చేసుకునే బిడ్డలు ఉన్నారు, వారి వ్యాపారాల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. మరి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారి కుటుంబాలు వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఎటులతో నీ కాపుదలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నా తండ్రి నీకు వెళ్ళిన స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక్కడ సంఘంలో ఉన్న ప్రభా తల వంచిన ప్రతి బిడ్డను పేరు 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 దీవించరైనా అయా ఈ గ్రామాలు ఇంకా అనేక నూతన అత్తలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా ఇదిగో నా తండ్రి ఈ రోజు నా తండ్రి ప్రపంచాలన్నీ కూడా మరి నా తండ్రి నా ప్రభా నీ యొక్క పునరుద్ధాన దినం ఉన్న ప్రభా మరి ఎంతగానో పండుగలుగా నా ప్రభా ఆరాధనలతో నిన్ను గణపరుస్తున్నారు. అయా జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నా ప్రభా ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించి మరి నీ సేవకులని శ్యాంబాబుని వారి కుటుంబాన్ని వారి బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. అంతే కదా నా ప్రభా ఇప్పుడు వరకు నా తండ్రి నా ప్రభా అదిగోనైనా మరి ఇక దినపోషణ ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వ్రస్తాలు సిగిరింపులు దయచి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా మరి ఇక కానుకలు వేసిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వారికి రేట్లు వారికి దయచేయమని అట్టి కానుకలు నీకు సేవార్థం వాడటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా తండ్రి ముందుండే సమయంతో నీకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభువా. పాటల యందు వాక్యం మంది నువ్వే అధ్యక్షుడిపై వహించి నీ నామాన్ని మహిందెచ్చుకోమని ఈ కొద్ది మనలో నీ కుమారుడు నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడివేడుకొనిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఈ సమయంలో సోదరి కల్పన మరొక పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తారు. ఆ తర్వాత మనము ముందు కొనసాగుదాం. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపనానికి నారాధనా, పునరుద్ధానుడ నీవే నాలాపనానికి నారాధనా.
సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకరి ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసార నేను పాడెదా. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుత్థానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధన. పునరుత్థానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధన. ఒకసారి గట్టి హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో అందరూ లేచి నిలబడి ఒక పునరుద్ధాన గీతాన్ని తమ్ముడు జాన్, అలాగే దిలీప్, అలాగే సునీల్, అలాగే కృష్ణన్నయ్య ముగ్గురు పైకి వచ్చి పాడుతుండగా మనందరం కలిసి ఆ పాటలు గొంతు కలిపి దేవుని నామాన్ని స్తుతిద్దాం. మీ అందరికి వచ్చిన పాటే జయ జయ యేసు, జయ యేసు, Right. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. అందరికి వచ్చిన పాట చప్పట్లు కొడుతూ మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడిను జయ యేసు. మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడిను జయ యేసు. పరమ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు. శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ గెలిచిన జయ యేసు, సమాధి గెలిచెను జయ యేసు. సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. క్షమించుము నన్ను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు.
ఒకసారి గేలి హల్లు చేద్దాం. హల్లెలూయా. బస్సు మీలో ఉత్సాహం రాలేదు, నేను సాటిస్ఫై కావట్లేదు. మరొక పాట పాడు, దేవుడు నా మనసు స్తుతిద్దాం. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము అనే పాట అందరం కలిసి పాడుకున్నాం. ఒక వచనం. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా. అందరూ చదవండి. స్తోత్రము యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము, తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. మళ్ళీ హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. ఈ యొక్క సమయంలో దయచేసి అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ ఈస్టర్. మీ అందరికి వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. మరణపు ముళ్ళను విరిచి పునరుత్థానముగా లేచినటువంటి సజీవుడు, మన ఆరాధనకు పాత్రుడు, మన స్తుతికి యోగ్యుడు, మన స్తుతికి కారణభూతుడు అని దేవుని మాటలు బట్టి మనము నేర్చుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈ దినము మన మధ్యలో సహోదరులు అశోక్ మాయ గారు పునరుత్థాన సందేశం, ప్రత్యేకమైన పునరుత్థాన సందేశానికి అందించడానికి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వారు మనకి సందేశాన్ని అందిస్తారు. అంత మాత్రమే కాకుండా అంతకంటే ముందుగా తమ్ముడు జాన్ సంఘాన్ని ఉద్దేశించి సంఘానికి శుభాలు కూడా తెలియజేస్తారు. క్రీస్తు శిలువ మానవాళి రక్షణకు మార్గమైతే క్రీస్తు యొక్క తెరవబడిన సమాధి క్రైస్తవునికి నిరీక్షణకు ఆధారం అని ఈరోజు మన యెహోవానేసి వాట్సాప్ గ్రూప్ లో మన యొక్క వాగ్దానం. రాజ్యాలు లేనటువంటి రారాజులు, ఎంతో గొప్పవారు, ఎంతో ఉన్నతులు, శ్రేష్టమైన వారు, బహుశా అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి గొప్పవారు కూడా బహుశా ఈ లోకంలో జీవించారు, జగజ్జేతగా నిలిచారు, కానీ వారు సమాధిలో ఉండిపోయారు. కానీ మనము నమ్ముకున్నటువంటి ప్రభు, ఇప్పటి వరకు మనం స్తుతించినటువంటి మన రాజు, ఈజ్ మై కింగ్ అని చెప్పేసి ప్రవీణ్ పగడాల గారు చెప్తారు. ఈజ్ మై కింగ్. ఎస్, మీ అందరి రాజు, మన రాజు, అందరి రాజు అండి. సో ఆ ప్రభు, ఆ రాజు బహుశా
ఆ రాజుని మరణం బంధించకుండా ఉండలేకపోయిందండి. మరణం బంధించలేకపోయింది. కనుక ఆ సజీవుడిని స్తుతిస్తూ వారిని మనం మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, స్తుతిద్దాం, సేవిద్దాం. ఈ యొక్క శుభ గడియలు, yes, these are very precious టైమింగ్స్ అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకమైనటువంటి శుభ గడియలు. యేసుక్రీస్తు సమాధి గెలిచి, yes, ఆయన సమాధిలో ఉండిపోతే మనం యేసుక్రీస్తు నమ్ముకోవటం వేస్టే, ఆయన కలువ శిలువలో చనిపోవటం వేస్టే. కనుక సమాధి గెలిచి లేచాడు. కనుక ఆ రాజును మనం స్తుతిద్దాం, గణపడతాం. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు జాన్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అశోక్ మావి గారు చక్కని వాక్య పరిచయం చేస్తారు. శ్రద్ధగా అంశాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయలు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ పునరుద్ధాన ఆరాధనను దినమందు ప్రభువా నిన్ను సేవించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరణం మీద విజయం, పాపం మీద జయము అనుగ్రహించిన నాథుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క పునరుద్ధాన దినం, ఈ యొక్క ఆరాధనలో క్రమంలో భాగంగా ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా నాయన, బలవర్తమానంలో మీరు తోడుగా ఉన్నారు, నీకు స్తోత్రాలు. నీ సహోదరుడు ఉమానాన్ని వాడుకున్నారు, నీకు వందనాలు. ఆయన ఆఖరి వర్తమానంగా, పునరుద్ధాన వర్తమానముగా అయా నాయన అశోకాన్ని మీరు నిలబెట్టుకుని మీ సిలువ చాటును మరుగుపరిచి తెప్పరులు మా హృదయాల్ని నాయన నీ వాక్యముతో నింపమని నా ప్రభును రక్షకుడును క్రీస్తు ఘననామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పునరుత్థాన ఆదివారపు ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందుకన్నా ముందుగా యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దేవుని సేవకులకు నా ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తూ, మా ప్లీజ్ కొద్ది నిమిషాలు నాన్న, ఇంకా ఎవరు అటు ఇటు. నేను జయవరములో 1 గంట సేపు వాక్య సందేశాన్ని అందించి మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపించాడు. సమయం అయింది కదని మీరేమి ఇసుక్కోవద్దు. 25 నిమిషాల్లో మీరు కామ్గా ఉంటే ముగిస్తా. 25 నిమిషాలు నాకు సహకరించండి, మీకు నేను ముగిస్తాను. ఈరోజు పునరుత్థానం, తిరిగి నానా తిరిగి, ఉత్థానం లేచుట, పునరుత్థానము అనగా తిరిగి లేచుట. దీన్ని ఈస్టర్ అని ఎందుకన్నారయ్యా అనంటే, ఈస్టర్ అనున్నది జర్మనీ పదము. ఈస్టర్ అని వారు ఎప్పుడు అంటారంటే, చెట్లన్నీ మోడుబారిన తర్వాత, చెట్లన్నీ ఎండిపోయిన తర్వాత తిరిగి చిగురు ప్రారంభమవుతుంది చూసారా, ఆ పీరియడ్ని వాళ్ళు ఏమంటారంటే, మనం ఏమంటాము, వసంత ఋతువు ప్రారంభమైందయ్యా, చెట్లన్నీ పచ్చగా వచ్చేస్తున్నాయి అని అంటాం. ఆ వసంత ఋతువు ప్రారంభమైనప్పుడే జర్మనీ వాళ్ళు ఏమంటారంటే ఈస్టర్ అని అంటారు. దాని అర్థం ఏంటంటే ఆరంభం, దాని అర్థం ఏంటంటే ప్రారంభం. క్రైస్తవ్యం ప్రారంభమైంది క్రిస్మస్ రోజు కాదు. నానా మీరు ఎవరు మాట్లాడిన కేక్ ఇవ్వను, ఫుట్ ఫింగర్ బాబు, రే నానా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడతా. క్రైస్తవ్యం ఆరంభమైంది క్రిస్మస్ రోజున కాదు. క్రైస్తవ్యం ఆరంభమైంది గుడ్ ఫ్రైడే రోజు కాదు. యేసుప్రభు ఏముందండి, దేశం కోసం చాలామంది చచ్చిపోయారు. యేసుప్రభుది ఏముంది, భగత్ సింగ్ చచ్చిపోయాడు ఉరికమ్మం మీద, అల్లూరు సీతారామ చచ్చిపోయాడు తుపాకీ యొక్క గుండ్లకు, చాలామంది మరణించారు. యేసుప్రభు కూడా మరణించాడు. దాని ఏముంది, వారి వారి జాతుల కోసం, దేశాల కోసం మరణించిన వారు కోకొలలు. అయితే వారందరూ కూడా సమాధులతోనే ముగిస్తే, వారి యొక్క జీవితాలు సమాధులతోనే ముగిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు లోక కళ్యాణము నిమిత్తము, సర్వ పాప పరిహారం నిమిత్తము ఆ గొల్గొతా కొండ మీద మరణించి సమాధి చేయబడి సమాధితోనే ముగిస్తలేదు. కానీ 3వ దినమున ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరిచి సమాధిని తెరుచుకొని మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు గనుక నీవు నేను ఈరోజు ఆరాధిస్తున్నాము.
అది నేను చెప్పే మాట కాదు. చూస్తారా, చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఇందాక అయ్యగారు చెప్పారు, ఆయన ఒక మాట చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. త్వరగా చదివితే నా సహకారంగా ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయ ప్రకటన వ్యర్థమే. అమ్మా, యేసు ప్రభు తిరిగి లేవకపోతే మేము ప్రకటించడం వ్యర్థం, మీరు విశ్వసించడం వ్యర్థం, క్రైస్తవ్యమే వ్యర్థం. కానీ ఎందుకు మనం ఆరాధిస్తున్నాము, ఎందుకు మేము సిలువ వేయబడినటువంటి యేసును ప్రకటిస్తున్నామంటే అయినా ఇక్కడ లేడు, తిరిగి లేచాడు. హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రైజన్. తిరిగి లేచాడు గనక మేము ప్రకటిస్తున్నాము, మీరందరూ విశ్వసిస్తున్నారు. ఈ సమయంలో ఇలాగ గొంతుగించుకొని చెబుతూ ఉన్నాడట, యేసు ఒక్కడే పునరుద్ధానుడు, యేసు ఒక్కడే మరణమును జయించిన వాడు, యేసు ఒక్కడే తిరిగి లేచాడు అని అంటే కొంతమంది ముందు కూర్చున్న వాళ్ళనంట, యేసు ప్రభు ఏందండి, లాజరు లేచాడుగా, యాయూరు కుమార్తె బ్రతికిందిగా, నాయని విధురాల కుమారుడు బ్రతికాడుగా, తబిత బతికిందిగా అన్నారట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఈ విధంగా చెబుతున్నాడట, అమ్మా అయ్యా, వీరందరూ కూడా తిరిగి బ్రతికిన వాళ్ళే. వారు ఎవరు అనంటే పునరుజ్జీవులు. పునరుజ్జీవులు అనంటే చచ్చిపోయి యేసు ప్రభు తిరిగి లేపి జీవాన్ని ఇచ్చాడు. వారు కొద్ది కాలం బ్రతికారు, మరలా వారు చనిపోయారు. కానీ యేసు ప్రభు పునరుజ్జీవుడు కాదు, యేసు ప్రభు పునరుత్థానుడు. పునరుద్ధానుడు అనగా మరణం నుంచి తిరిగి లేచిన వాడు ఎప్పటికీ చనిపోకూడదు. ఇదిగో మొదటి వాడును కడపటి వాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడును. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరణించలేదు. రెండవదిగా లాజరుకు కానీ, యాయిరు కుమార్తెకు కానీ, నాయని విధవరాలి కుమారుడికి కానీ, తబితకు కానీ వారి వారి శరీరాలు వచ్చాయి. కానీ యేసు ప్రభు మహిమ శరీరుడు, మహిమ శరీరముతో లేచాడు. మూడవదిగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక యేసుక్రీస్తు మాత్రమే పునరుత్థానుడు. మరణించి కోమాలకి వెళ్ళి తిరిగి ఎవరన్నా లేస్తే వారు పునరుజ్జీవులే తప్ప పునరుత్థానులు కాదు. రెండవదిగా ఈ లోకంలో చాలామంది నేను పుడతాను, బాబాలు, దేవుళ్ళు, ఓ యుగ పురుషులు, శక పురుషులు, అవతారం ఎత్తిన వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను తిరిగి పుడతానండి, నేను చచ్చిపోయిన తర్వాత మరలా పుడతాను. ఎక్కడ పుడతావు చెప్పలేను, ఎవరికి పుడతావు చెప్పలేను, ఎలా పుడతావు చెప్పలేను. నేను కూడా చెప్పొచ్చు, నేను చచ్చిపోయిన తర్వాత తిరిగి పుడతాను. ఇదే అపవాది. చాలామంది అంటారు కదా, అయ్యా ఆ తాత చచ్చిపోయినప్పుడు ఈమె నెల తప్పింది చూసేవా, అచ్చం వాళ్ళ తాత మళ్ళా గర్భంలో వచ్చాడు. ఇది తిరిగి పుడతాడు అన్నదానికి. యేసు ప్రభు తిరిగి పుడటం అని చెప్పడము చాలా సులభం. కానీ యేసు ప్రభు తిరిగి పుడతాను అని చెప్పలేదు. యేసు ప్రభు నన్ను చంపండి, తిరిగి లేస్తాను, ఇదే శరీరముతో తిరిగి లేస్తాను, మీకు కనపడతాను. ఇది సవాలు. తిరిగి లేస్తానని చెప్పిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచాడు అన్నదానికి. ఆ విధముగా క్రైస్తవ్యం ఆరంభమయ్యింది. క్రైస్తవ్యానికి పునాది పునరుత్థానము. పునరుత్థానమే లేకపోతే క్రైస్తవ్యమే లేదు. చాలామంది వారు ఆ రోజు యేసు ప్రభుని ఎందుకు సిలువేశారో తెలుసా, యేసు ప్రభును చంపితే క్రైస్తవ్యం అంతమవుతుంది, యేసు ప్రభును చంపితే ఇక క్రైస్తవ్యం ఉండదు, యేసు ప్రభును చంపితే క్రీస్తును ప్రకటించరని యేసు ప్రభును చంపాడు. కానీ పునరుత్థానము క్రైస్తవ్యం ఆరంభమయ్యింది. అక్కడ నుంచే క్రైస్తవ్యం ప్రారంభమైంది, అక్కడ నుంచే క్రైస్తవ్యం మొదలైంది. అందుకే దీన్ని ఈస్టర్ అన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రము కొంతమంది మనువాదులు ప్రవీణ్ పాడాగారు చంపేస్తే అంతము ముగిస్తుంది, అతని మాటలు ఆగిపోతాయి, క్రైస్తవ్యానికి చాలా నష్టం జరుగుతుంది అనుకున్నారు. కానీ మరలా చెబుతున్నాను, అక్కడే క్రైస్తవ్యములో ఒక ఉజ్జీవం వచ్చింది. ఆనాడు యేసు ప్రభును చంపిన తర్వాత అంతమవుతుంది అనుకున్నారు, అక్కడే ఆరంభమయ్యింది. స్టెఫను చంపిన తర్వాత అక్కడ ఇంతటితో ఆగిపోతుంది అనుకున్నారు, అక్కడే సౌలు పౌలుగా పుట్టాడు. నానా రే మా మీరిద్దరు కూర్చోండి, డిస్టర్బ్ చేయగాక, బయట ఆడుకోండి పోయి, లేకపోతే
మూడవదిగా ఆ క్రైస్తవ్యం. ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు ప్రవీణ్ పగడాల గారు చంపితే మా క్రైస్తవ్యము ఆగిపోతుంది అనుకోని. ఒక మాట చెప్పనా, ఆయన బ్రతికి ఉన్నప్పుడు లక్షల మందికే తెలుసు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు లక్షల మందికే ఆయన మాటలు విన్నారు. కానీ ఈరోజు ప్రపంచంలో నలుమూల కోట్ల మంది ఆయన మాటలు వింటూ, హిందువులు కాదు, ముస్లింలు కాదు, ఇంకొకరు కాదు, ఆయన మాటలు వింటూ అయ్యా భలే చదువుతున్నాడయ్యా, అయ్యా ఆయన చూడముచ్చట అవుతుందయ్యా, ఇంత మంచోన్నంటయ్యా ఈ లోకం పట్టణ పెట్టుకుంది, ఇంత మంచోన్నంట ఈ లోకం చంపేసింది. ఎస్, ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము క్రైస్తవ్యానికి నష్టము కాదు, అది ఆరంభం. అందుకని ఈరోజు అతను ఎక్కడైతే యాక్సిడెంట్గా చచ్చిపోయాడో అనేక మంది వచ్చి అక్కడ కొవ్వొత్తులతోటి మా ప్రవీణ్ పగడాల గారు మరణించిన తిరిగి లేచాడు అన్నటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే హర్ష కుమార్ లాంటి వాళ్ళని ఈరోజు అనేక మందిని అరెస్ట్ చేశారు. నిజమే, క్రైస్తవ్యము మరణముతో ఆరంభం కాదు, పునరుత్థానముతో ప్రారంభమవుతుంది, పునరుత్థానముతో ఇదవుతుంది అన్న విషయాన్ని ఈ సమయంలో కొద్ది మాటలు నేను ముందుకు చెప్తాను. నెంబర్ 1, 3 empty థింగ్స్ ఇన్ ద రిజరెక్షన్. 3 ఖాళీలు నేను వచనాలు చూపిస్తే కాదు కానీ 3 ఖాళీలు. నెంబర్ 1 empty క్రాస్, నెంబర్ 2 empty క్లోత్స్, నెంబర్ 3 empty tomb. ఖాళీ సిలువ, ఖాళీ బట్టలు, ఖాళీ సమాధి. ఏంటి ఖాళీ సిలువ? ప్రభువైన యేసుక్రీస్తును గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేశారు. వారి యొక్క ఆచారం ప్రకారం ఏంటంటే సిలువలో అలా వదిలేస్తారు. వాడు ఒక్కోడు బలవంతుడు 3 రోజులు కూడా ఉంటాడు, సిలువ మీదనే విరేలాడుతూ ఉంటాడు. గద్దలు వచ్చి, రాబందులు వచ్చి, కాకులు వచ్చి, పక్షులు వచ్చి అతని శరీరాన్ని పీక్కుని తింటుంటే కేకలు వేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎప్పుడు చచ్చిపోతాడో అప్పుడు వాడిని దించుతాడు. ఇప్పుడు యేసు ప్రభువుని అక్కడ ఖాళీ సిలువ కనపడుతుంది అని అంటే అప్పుడు ఏమని అర్థమో తెలుసా? యేసు ప్రభు జీవించలేదు, యేసు ప్రభు మరణించాడు. యేసు ప్రభు 3 గంటలకి మరణించిన తర్వాత అరిమత యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసు దేహాన్ని నాకు ఇస్తావా? అదిగో మరణించినటువంటి యేసు శరీరాన్ని నాకు ఇస్తే నా సమాధిలో నేను ఆయన పెడతానని చెప్పేసి అరిమత యోసేపు సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు శరీరాన్ని తమ సమాధిలోకి తీసుకుపోయాడు. ఖాళీ సిలువ దేన్ని సూచిస్తుందంటే ఆయన మరణించాడు. మరణించకపోతే సమాధిలో ఉండేవాడు, ఆయన మరణించాడు గనక సిలువ మీద నుంచి దించారు. రెండవదిగా ఖాళీ బట్టలు. ప్రభువైన యేసు ప్రభు శరీరాన్ని బాగా బట్టలు చుట్టి ఆ సమాధి రాతి దాంట్లో పెట్టి పెద్ద బండ పెట్టి దాన్ని గొలుసులతో కట్టి సీల్ చేశారు. ఇప్పుడు యేసు ప్రభు 3వ దినమున ఆ బట్టలు అలానే ఉండిపోయాయి. తన తలపాగా తీసి నీట్గా చుట్టి అక్కడ పెట్టాడు. యూదుల సాంప్రదాయం ఏంటి అనంటే బట్ట అక్కడ ఉంది అనంటే అతడు తిరిగి మరలా వస్తాడు. బట్ట అక్కడ ఉంది అనంటే ఆయన మరలా ఇక్కడ కూర్చుంటాడు లేదా వస్తాడు అని. అందుకని మనము అదే సాంప్రదాయం. మన బస్సు రాగానే టవల్ ఎందుకు వేస్తారనుకున్నారు, బట్టలు ఎందుకు వేస్తారనుకున్నారు? ఈ సీట్ నాది, నేనుండాను, ఇది టవల్ నాది అన్నదానికి యేసు ప్రభు తమ రుమాల తెచ్చి ఆడ పెట్టాడు. ఖాళీ బట్టలు దేన్ని సూచిస్తున్నాయంటే ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి లేచాడు అన్నది ఖాళీ బట్టలు తెలియచేస్తుంది. మూడవదిగా ఖాళీ సమాధి దేన్ని సూచిస్తుంది తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ ఖాళీగా ఉంది సమాధి అని అంటే లేడు. ఖాళీ సిలువ ఆయన మరణించాడు, ఖాళీ బట్టలు తిరిగి లేచాడు, ఖాళీ సమాధి ఇక్కడ లేడు అన్నటువంటి మాటను తెలియచేస్తూ ఈ ఖాళీ ఎందుకు ఏర్పడిందంటే మా మరణముతోటి ఖాళీ అయిపోయిన మానవ జీవితాల్ని, ఖాళీతో నింపిపోయినయో యేసు ప్రభు మరణించాడు, అద్భుతాలు చేసిన ఆయన మరణించాడు, స్వస్థతలు చేసిన ఆయన మరణించాడు, ఇంకెందుకు మన జీవితాలు, ఇంకేం భక్తి, ఇంకెవరిని ఆరాధిద్దాం, ఇంకెవరిని అనుసరిద్దాము అనుకొని తమ జీవితాలు ఖాళీతో నిండి ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఖాళీతో ఉన్నటువంటి శిలువలో మరణించి ఖాళీ బట్టలను తీసివేసి తిరిగి లేచి ఆయన ఇక్కడ లేడు. మన జీవితాల్లో రావటానికి మన ఖాళీ హృదయాలను దేవాలయముగా మార్చి మనలో ఉండటానికి ఆయన వాటిని ఖాళీ చేశాడు. ఖాళీ ఎందుకు ఏర్పడిందంటే ఆయన మరణము ద్వారా ఖాళీ అయిపోయిన మన బ్రతుకులను నింపటానికి. 3 empty థింగ్స్ ఇన్ ద రిజరెక్షన్. మూడవదిగా 3 అన్లాక్డ్ ఐటమ్స్ ఇన్ ద రిజరెక్షన్. తెరవబడిన 3. నెంబర్ 1
తెరవబడిన సమాధి. ఈ భూప్రపంచంలో యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడి ఉంటుంది. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. యేసు ప్రభు పెద్ద బండరాయి చుట్టి, రే ఈడు బతికున్నప్పుడు నేను లేస్తానన్నాడు కదా, వీడు బతికున్నప్పుడు నేను తిరిగి లేస్తానన్నాడు కదా, మోసం చేస్తాడేమో, వీడు బయటికి రాకుండా పెద్ద బండ పెట్టేద్దాం, అమ్మో బండ కూడా తొలగిస్తాడేమో, గొలుసులు కట్టేద్దాం, సీలు వేసేద్దాం. రోమా సైనికులు 3 అంచెలుగా భద్రత ఉంచారు. అయినా ఆ బండ, బరువైనటువంటి బండ ప్రక్కకు దొరికిపోయిన తర్వాత ఖాళీ సమాధి కనపడుతూ ఉంది, తెరవబడినటువంటి సమాధి కనపడతా ఉంది. ఎందుకయ్యా సమాధి తెరవబడింది అని అంటే, లోపల ఉన్న యేసు ప్రభు బయటికి రావటానికి కాదు, లోపల ఉన్న యేసు ప్రభు బయటికి రావడానికి కాదు. ఆయన మరణము బంధించలేదు. ఆయన లేవాలంటే బండరాయి పెద్దడ్డమా, ఆయన బయటికి రావడానికి కాదు బండ తొలగించింది. అదే బండ లోపల అలా ఉంటే, ఏమోనయ్యా యేసు ప్రభు లేచాడా, ఎవడు చెప్పాడయ్యా, అదిగో లోపల ఎవడు చూసావు, నువ్వు చూసావా, నేను చూసానా, లోపలికి ఎవరు పోయాడు అని మనము సందేహిస్తాము. గనుక బయట ఉన్నటువంటి నీవు తెరవబడినటువంటి సమాధిలోనికి వెళ్ళి చూసి, నిజముగా ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడని నువ్వు లోనకి వెళ్ళటానికి ఆ బండను తొలగించాడు కానీ యేసు ప్రభు బయటికి రావటానికి కాదు. తెరవబడిన సమాధిని నువ్వు చూసి నమ్ముతావని. రెండవదిగా తెరవబడినటువంటి కళ్ళు అన్న మాటను చూస్తారన్నమాట. ఆ మాట చూడండి, ముందుకెళ్తాను. లూకా శుభవార్త తమ్ముడు 24వ అధ్యాయం 31వ వచనం చదువుతావా? లూకా శుభవార్త 24వ అధ్యాయము 31వ వచనం. వారి కన్నులు తెరవబడి వారు గుర్తుపట్టారు. ఇక నా వైపు చూడండి అక్క, మీరు తర్వాత చదువుకోండి ఈ మాటల్ని. ఆ యేసు ప్రభు మరణించిన తర్వాత అమ్మా 2 శిష్యులు ఈ అమ్మాయి మార్గంలో, అరే ఇంకెలారా, యేసు ప్రభు చచ్చిపోయాడు రా, ఇప్పుడు దాకా ఆయన అనుసరించాము, ఇప్పుడు దాకా మనం ఉన్నాము, ఇంకేం చేద్దాము అని వారు మాట్లాడుకుంటూ వస్తుంటే, పునరుద్ధానుడైన యేసు వారితో వస్తూ ఉంటే వారితో మాటలు కలిపాడు. 3 వచ్చారు. చీకటబడిన తర్వాత, అయ్యా ఇప్పుడు చీకటబడింది కదా, ఇంకేం పోతావులే, మా ఇంటికి రా అన్నారు. వారి 3 ఆ ఇంటిలోకి వెళ్ళారు. భోజనం సమయం అయింది కదా, భోజనం చెయ్యి అన్నారు. వారి యొక్క భోజనం ఏంటి, రొట్టెలు కదా, ఆ రొట్టెలు తీసుకున్నారు. 3 కూర్చున్నారు. ఇప్పుడు రొట్టెను చూడంగానే ఆయన ఆ రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ముందు వచ్చిన చదువు చిన్న తమ్ముడు, 31 కాకుండా 30 చదువు. కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క రొట్టెని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇదిగో తినండి అనగానే వారికి ఒక్కసారిగా గుర్తొచ్చింది, ఆ మేడ గదిలో ప్రభురాత్రి సంస్కారములో ఇదే విధంగా రొట్టెని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఈయన యేసు ప్రభు అని వారు కన్నులు తెరవబడ్డాయి. తర్వాత చదువు, ఆయన అదృశ్యుడాయను అన్న మాటను చూస్తున్నా. అప్పటి వరకు వారితో నడిచిన ఆయన, అప్పటి వరకు ఆయనతో కూర్చున్న ఆయన యేసు అని వారు గుర్తించలేదు. కానీ ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో వారి కన్నులు తెరవబడ్డాయి. మూయబడిన కన్నులు తెరవబడ్డాయి. నెంబర్ 1 ఓపెన్ గ్రేవ్ లేదా ఓపెన్ టూమ్, తెరవబడిన సమాధి. ఓపెన్ ఐస్, తెరవబడినటువంటి కళ్ళు. మూడవదిగా ఓపెన్ హార్ట్స్, తెరవబడినటువంటి హృదయాలు. ఏంటి అని అంటే చూడండి, యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత 10 మంది శిష్యులు ఒక ఇంట్లోకి వచ్చారు, తలుపేసుకున్నారు. తోమా లేడు. అరే ఇప్పుడు దాకా మన యేసు ప్రభు శిష్యులం కదా, యేసు ప్రభు చంపేశారు కదా, వారు నెక్స్ట్ మనల్ని కూడా చంపుతారు. నువ్వు పడవలు ఇంకా నువ్వు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతావా, నీ వ్యవసాయానికి నువ్వు వెళ్ళిపోతావా, నీ పనికి నువ్వు వెళ్ళిపోతావా, ఇలా వారు భయభ్రాంతులు అవుతూ ఉంటే, వారి భయభ్రాంతులు అవుతూ ఉంటే, చదువుతా తమ్ముడు ఆ మాట చూడండి, 24వ అధ్యాయం 36వ వచనం చదువుతావా? చాలు చూడండి, వారు ఈ విధంగా మాట్లాడుకుంటుంటే ఆ తలుపు తీయకుండానే యేసు ప్రభు వారి మధ్యలోకి రాగా
యేసు ప్రభును చూసి మీకు సమాధానమగునుగా కనంగానే వారు భూతం అనుకుంటున్నారు, వారు దెయ్యం అనుకుంటున్నారు, వారు యేసు ప్రభు అనుకుంటుంటే యేసు ప్రభు అన్నాడు కదా, ఇదిగో నా శరీరము, ఇదిగో నా గాయాలు, ఇదిగో నా కాళ్ళకు నా శరీరానికి అయినటువంటి మాయాలని వారు చూసినా వారు నమ్మలేనప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, ఇదిగో మీరు నాకు భోజనాన్ని పెట్టండి నేను తింటాను అన్నాడు. వారు భోజనం పెట్టగా ఆ తర్వాత చదువుకోండి, యేసు ప్రభు భోజనం చేసిన తర్వాత వారి హృదయాలు తెరవబడ్డాయి. అయ్యో మన మధ్య నిలిచిన వాడు నిజముగా యేసు ప్రభు అని. నెంబర్ 1, తెరవబడిన సమాధి, నువ్వు లోనికి వెళ్ళి చూసి నమ్ముతావు అని. పాపం చేత మూయబడినటువంటి నీ కళ్ళు యేసు ప్రభును చూసి తెరవబడతాయని. పాపం చేత మూయబడినటువంటి మన హృదయాలను తెరవడానికే ఆయన శిష్యుల యొక్క హృదయాలను తెరిచాడు. ఆ శిష్యులు గమనించి ఆ పునరుద్ధానపు బలమును పొందుకొని, పునరుద్ధానపు శక్తిని పొందుకొని తిరిగి లోకంలోకి వెళ్దామని మాట్లాడుకున్నటువంటి ఆ శిష్యులు ప్రపంచం నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే, మేము సిలువ వేయబడి పునరుద్ధరణటువంటి యేసును ప్రకటిస్తున్నామని పునరుద్ధానపు శక్తిని ప్రపంచానికి తెలియచేశారు. ఆ తెలియచేసిన వారిలో తోమా అనేటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త మద్రాసు పట్టణానికి వచ్చాడు. ఆయన బల్లెముతో పడబడ్డాడు, చంపబడి క్రైస్తవ్యాన్ని పరిచయం చేశాడు. ఇది ఈ సమయంలో ఈ పునరుత్థానము ఒక మనిషి జీవితంలో ఏ ఏ ఆశీర్వాదాలు తెచ్చిందో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, 3 బ్లెస్సింగ్స్ ఇన్ ద రిజరెక్షన్. నెంబర్ చెప్పాను కదా, 3 ఎంప్టీ థింగ్స్ ఇన్ ద క్రాస్, 3 ఖాళీలు. 3 అన్లాక్డ్ ఐటమ్స్ ఇన్ ద రిజరెక్షన్, 3 తెరవబడినటువంటి అంశాలు. 3 బ్లెస్సింగ్స్ ఇన్ ద రిజరెక్షన్, 3 ఆశీర్వాదాలు. నెంబర్ 1 విజయము. చూస్తారన్నమాట. చూడండి తమ్ముడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ముగిస్తాను 10 నిమిషాల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఇప్పుడు నా వైపు చూడండి. ప్రతి అమ్మ ఇంక బైబిల్ చూడొద్దు, నా వైపు చూడండి, చక్కగా చెప్పేస్తాను, మంచి మాటలు చెప్పేస్తాను. నెంబర్ 1, రిజరెక్షన్ ద్వారా సర్వ మానవాళికి కలిగిన మొదటి ఆశీర్వాదం విక్టరీ, విజయము. ఏంటి? మానవుడు పాపం చేశాడు, పాపం వచ్చి జీతము మరణం, దానంతము నిత్య నరకము కాగా ఈ మరణం నుంచి నన్ను విడిపించువాడు ఎవడు, ఈ మరణం నుంచి నన్ను విడిపించువాడు ఎవడు, అయ్యో అన్నటువంటి ఆ మరణ భయముతో, మరణ దాస్వత్వంతో, మరణానికి భయపడుతున్నటువంటి సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునికి వచ్చి మరణం పైన జయాన్ని పొందాడు అన్నమాట. ఈ భూమి మీద నేను ఎప్పుడు చెబుతుంటాను కదా, మరణం చాలా బలమైనది, దానికి మించిన బలం ఇంకెవరికీ ఉండదు. అందుకనే ఈ లోకంలో మనిషికి దేనికైనా ఆప్షన్స్ ఉన్నాయి, దేనికైనా 2 మార్గాలు ఉన్నాయి. అరే మామ రారా టంగుటూరు బాదామంటే వస్తే వస్తానని చెబుతాను, రాతే రాను అని చెబుతాను. అరే ఇది చేయరంటే చేస్తే చేస్తానంటాను, చేయకపోతే చేయనంటాను. ఇదిగో మామ ఇలా ఉండరంటే ఉంటే ఉంటాను, లేకపోతే లేదు. ప్రతి దానికి 2 ఆప్షన్స్. నువ్వు చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయొచ్చు. కానీ మరణము దగ్గర నీకు ఆప్షన్ లేదు. మరణము దగ్గర నీకు ఆప్షన్ లేదు. మరణం వచ్చి నీ ముందు నిలబడి రా అనంటే నువ్వు 6 అడుగుల ఆజానుబాహుడువైనా, 6 ప్యాక్ కండల వీరుడవైనా, ఒక్కరోజు కూడా హాస్పిటల్ మెట్టులు ఎక్కిన వాడైనా, బిల్లం మింగటం నాకు తెలియని వాడవైనా, 100 సంవత్సరాలు నికరంగా బతుకుతారన్న వాడు ఎవడైనా మరణం ముందు దాసోహం అనాల్సిందే. మరణం అంత బలమైనది. ఆ మరణ బలము మనిషిని భయపెడుతున్న సమయంలో మరణించినటువంటి యేసు ప్రభు పాతాళములోనికి వెళ్ళి మరణం యొక్క బలమైనటువంటి పాపములను విరిచివేసి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళను విరుచుకొని సమాధిని తెరుచుకొని మృత్యుంజయుడిగా తిరిగి లేచిన యేసు ఇప్పుడు మీరు అంటున్నాడు, ఓ మానవాళి మీరు భయపడాల్సిన పని లేదు. మరణాన్ని నేను జయించినట్లుగా నా యందు విశ్వాసం ఉంచిన మీరు తిరిగి లేస్తాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించిన తిరిగి లేస్తాడు అన్నమాట ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మరణము ఇప్పుడు జాగ్రత్తగా చూడండి.
అబ్రహాము ఆ ఇస్సాకును బలివ్వటానికి వెళుతూ పనివాళ్ళని కొండ కింద ఉంచి ఇస్సాకును అబ్రహామును తీసుకుపోతున్నాడు. ఎందుకు తీసుకుపోతున్నాడు? ఇస్సాకును బలివ్వటానికి. కింద ఉన్న పనులకి ఏం చెబుతున్నాడు? నేను వెళ్ళి తిరిగి వస్తాము అని అంటున్నాడు. ఎంతమంది వెళ్తున్నారు? 2 వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇస్సాకును చంపటానికి. మరలా కిందకు వచ్చేవాళ్ళు ఎంతమంది? ఒక్కడే. కానీ ఆదికాండం 22 చదువుకోండి, మేము వస్తాము అన్నాడు. అబ్రహామా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి నీకు ధైర్యము? చంపడానికి పోతున్నా నీవు తిరిగి వస్తాను అన్నాడు, కానీ వస్తామంటున్నావు ఏంటంటే అబ్రహాము ధైర్యం ఏంటో తెలుసా? ఎస్, నా ధైర్యము పునరుద్ధానం. ఏంటి? మృత తుల్యమైపోయిన 90 సంవత్సరాల వయసులో శారా గర్భంలో నుంచి కుమారుడిచ్చిన నా దేవుడు చచ్చిపోయి ఆయన బలి కోరాడు, బలి ఇస్తాను, ఆ బూడిదైపోతాడు. బూడిదలో నుంచి ప్రభా నా వాగ్దాన పుత్రుని ఇవ్వు అనంటే ఆ బూడిదలో నుంచి నా కుమారుని తిరిగి లేపుతాడు. ఎందుకు అనంటే ఆయన లేచాడు. యోబు కురుపులతో బాధపడుతూ మరణానికి దగ్గరవుతున్నప్పుడు స్నేహితులు వచ్చి, ఏంటి ఆనందంగా ఉండావు, ఏంటి సంతోషంగా ఉండావు, నువ్వు కురుపులతో కొద్ది దినాల్లో మరణిస్తావంటే యోబు చెబుతున్న మాట, ఎస్, నేను మరణించిన నా విమోచకుడు సజీవుడు, మై రెడీమర్ ఇస్ అలైవ్. ఆయన మరణించి తిరిగి లేచాడు, నేను మరణించిన తిరిగి లేస్తాను. పేతురు 6 గంటలకి నేను ఉరివేస్తాడంటే 1 గంటకు నిద్రపోతా ఉన్నారు. హాయిగా నిద్రపోతున్నాడు. చెరసాల అధికారి వచ్చారు, రే పేతురు, 6 గంటలకి నేను ఉరేస్తానంటే ఏందిరా చాలా చక్కగా నిద్రపోతున్నావు, ఏంటి ఇంత నెమ్మదిగా ఉండావు, ఏంటి ఇలా సమాధానంగా ఉండావంటే, ఎస్, 6 గంటలకి శిలువలో నేను మరణించిన నా విమోచకుడు సజీవుడు గనుక, పునరుద్ధారుడు గనుక తిరిగి నేను లేస్తాను అన్నాడు. పౌలు మరణాన్ని ముద్దాడాడు, స్టెఫను మరణాన్ని ముద్దాడాడు, ప్రవీణ్ పగడాల మరణాన్ని ముద్దాడాడు. వారందరి నిరీక్షణ ఒకటే, నా దేవుడు తిరిగి లేచాడు గనక నేను లేస్తాను. మరణముతో ముగింపు లేదు, పునరుద్ధానముతో ఆరంభం ఉంది అని. మరణము నుంచి ఈరోజు భయపడాల్సిన పని లేదు. ఏంటయ్యానంటే యేసు ప్రభు తిరిగి లేచాడు గనక మనము లేస్తాం. రెండవదిగా మహా ఆనందాన్ని ఇచ్చింది. పునరుత్థానము ఆనందాన్ని ఇచ్చింది. ఏంటి? మొట్టమొదటిగా ఆ సమాధి దగ్గరికి పెందల కడని 4:30 గంటలకి ఆమె సుగంధ ద్రవ్యాలను తీసుకొని మరియా సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి తెరవబడి ఉండటం చూసి లోనికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ మాట చదువుతారు తమ్ముడు, చూడండి ఒక మాట, మీకు చూస్తే నేను చెప్తే బాగుండదు కానీ చూస్తారు ఆ మాట. యోహాను శుభవార్త 20వ అధ్యాయం తీయండి అమ్మా, తీయండి చక్కగా. 1 నిమిషం లేట్ అయినా చూస్తే మనకు చక్కగా ఉంటుంది. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 15 వచనం చదువుతావు తమ్ముడు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవను వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయినాడలా, ఆయన ఎక్కడ ఉంచితావో నాతో చెప్పము, నేను ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి ఎద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి ఈ మాట చెప్పు. చూడండి, మరియా వెళ్ళిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గర ఒకరు, తల దగ్గర ఒకరు కూర్చుండి, అయ్యా యేసుప్రభు ఎక్కడ ఉన్నాడయ్యా, యేసుప్రభు ఎక్కడికి పోయాడని వాళ్ళిద్దరిని అడుగుతున్న సమయంలో వారి మధ్య సంభాషణ జరుగుతుంటే ఆమె వెనక ఎవరో నిలబడినట్టుగా అనిపించింది. మరియా ఇలా తిరిగి తోటమాలనుకొని ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా యేసుప్రభుని ఎక్కడ దాచావో చెప్పయ్యా, యేసుప్రభుని ఎక్కడ పెట్టావో చెప్పయ్యా, ఆయన నేను తీసుకుపోతాను అని అంటుంది. ఒక ఆడ మనిషి చచ్చిపోయిన యేసుప్రభు శవాన్ని తీసుకుపోయిద్దా? ఎంత ప్రేమతో ఆ మరియా తోటమాలనుకొని తీసుకుపోతానయ్యా అని ఏడుస్తూ ఉండటము, దుఃఖిస్తూ ఉండటం చూసి మరియా అన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు మరియా అన్నాడో ఆ మాట ఆమె చెవిని పడింది. ఎప్పుడైతే చనిపోవటానికి ముందు అనేక మార్లు పిలిచిన ఇదే మాట, అనేక సార్లు విన్న ఇదే స్వరం అనుకొని వెంటనే గుర్తించి రబ్బుని, బోధకుడా, యేసు అని ఆయన కాళ్ళ మీద పడబోతుంటే దూరంగా జరిగి,
మరియా, నేను ఇంకా ఆరోహణమైపోలేదు, నన్ను ముట్టుకోవద్దు. ఇదిగో శిష్యులు దిగులు పడుతున్నారు, ఇదిగో శిష్యులు అక్కడ గందరగోళం ఉన్నాడు, వెళ్ళు ఈ శుభవార్తను చెప్పు అనగా దుఃఖముతో, కన్నీటితో, వేదనతో విలపిస్తున్న మరియా పైకి లేచి మహా ఆనందముతో పరిగెత్తుకొని పోయి శిష్యుల దగ్గరికి వచ్చి, ఓ శిష్యులారా, మీరు దిగులు పడాల్సిన పని లేదు, మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే మరణించినటువంటి యేసు తిరిగి లేచాడు, నేను చూచాను, రండి అని పునరుద్ధాన సందేశమును ప్రపంచానికి అందించింది ఒక స్త్రీ. శిష్యులు కాదు, పురుషులు కాదు, ఒక స్త్రీ. మహా ఆనందం ఎప్పుడు కలిగిందో తెలుసా? పునరుద్ధానుడైనప్పుడు. మొదటి ఆశీర్వాదము విజయము, రెండవ ఆశీర్వాదము ఆనందము, మూడవ ఆశీర్వాదము ఒక నిరీక్షణ. ఏంటి నిరీక్షణ లేని ఇతర వారు మీరు దుఃఖపడవుండు నిమిత్తము, మరణించిన వారిని గురించి మీరు చింతపడవద్దు. యేసు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచాడో, ఆయన నిద్రించిన వారందరూ కూడా తిరిగి లేస్తాము. మన విశ్వాసం ఏంటి? నేను మరణించినా తిరిగి లేస్తా, మరణించినా నేను తిరిగి లేస్తాను. ఆ నిరీక్షణను మనకు అనుగ్రహించిన ఈ దినమే పునరుత్థాన దినము. ఈ దినమే మరణంపై విజయాన్ని పొందిన దినము. ఈ దినమే ఆ క్రైస్తవ్యం ఆరంభమైన దినము. అంతకుముందు కూడా చెప్పానేమో తెలియదు, కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ట్రైన్లో ఇద్దరు వెళ్తూ ఉన్నారు. క్రైస్తవులకి నోరు కుదిరిగా ఉండదు. వారి బాధ ఏంటంటే సువార్తను చెప్పాలి అని మాటలు కలిపారు. ఇద్దరు సిస్టర్ కూర్చున్నారు. అక్క, ఎక్కడి నుంచి వస్తున్నావు అక్క? ఏం చేస్తున్నారు అక్క? మీకు ఎంతమంది పిల్లలక్క? నీదే ఉద్యోగం అక్క? ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈ క్రైస్తవురాలు అనిరాలుతుంటుంది, అక్క యేసుప్రభు నమ్ముకోకూడదు అనింది. ఎప్పుడైతే అప్పుడు దాకా చాలా చక్కగా మాట్లాడినామే, యేసుప్రభు నమ్ముకోవాలా ఎందుకంట అనని ఇప్పుడు దాకా ఈ మాట్లాడితే ఇప్పుడు ఆ మాట్లాడుతుంది. సిస్టర్, నీవు జన్మించావు, నేను జన్మించా, నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నా, నువ్వు పని చేసుకుంటున్నావు, నేను పని చేసుకుంటున్నా, నీకు దేవుడున్నాడు, నాకు దేవుడున్నాడు, నీవు భక్తి చేస్తున్నావు, నేను భక్తి చేస్తున్నా, నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా, ఇంత మాత్రం దానికి యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అనింది. అప్పుడు ఈ క్రైస్తవురాలు అంటుంది కదా, అక్క అంతటితోనే ఆగిపోయే పని అయితే నేను చెప్పుండేదాన్ని కాదు. అక్క, నువ్వు జన్మించావు, నేను జన్మించాను, నువ్వు బ్రతుకుతున్నావు, నేను బ్రతుకుతున్నాను, నువ్వు పని చేస్తున్నావు, నేను పని చేస్తున్నాను, నీవు భక్తి దేవుడున్నాడు, నాకు దేవుడున్నాడు, నువ్వు భక్తి చేస్తున్నావు, పూజ చేస్తున్నావు, నేను భక్తి చేస్తున్నాను, నువ్వు మరణిస్తావు, నేను మరణిస్తాను, కానీ నా మరణముతో ఆగిపోదు, తిరిగి నేను లేస్తాను. ఎందుకు అనంటే నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసు తిరిగి లేచాడు గనక నేను లేస్తాను. సదాకాలము దేవుడితో ఆ మోక్షములో, ఆ పరలోక పట్టణములో, యుగయుగములో నెమ్మదిగా ఉంటాను. ఆ నిరీక్షణ నాకుంది. చచ్చిపోయిన తర్వాత తక్కిడో బిక్కడో అని నువ్వు అనుకుంటుంటే ఈ నిరీక్షణ నీకుందా అనింది. అప్పుడు ఆ సిస్టర్ గారు, నిజమే కదా, మరణము దాకా జీవితం అయితే జీవించాల్సిన పని ఏముంది అని. అక్క, నీకేదైనా సందేహం అయితే ఇది ఈ కొత్త నిబంధన చదువుకనింది. కొత్త నిబంధన ఇచ్చింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను శుభవార్తలు చదవగానే ఆమెకు అర్థమైపోయింది. అందరి దేవుళ్ళ జీవితాలు సమాధులతోనే ముగిస్తే ప్రభు యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచాడని యేసు ప్రభును అంగీకరించింది. ఇది కదా పునరుత్థానం, ఇది కదా జీవితం, ఇది కదా భక్తి. అలాంటి పునరుద్ధాన సందేశము ద్వారా లోనికి వచ్చినటువంటి నీవు ఎంతమందికి చెబుతున్నావు ఈ పునరుద్ధాన సందేశాన్ని? మామయ్య రా దేవుడి దగ్గరికి. ఎందుకే నేను వచ్చేది? యేసు ప్రభు తిరిగి లేచాడు రా అని ఏ రోజన్నా మన సందేశాన్ని చెప్పామా? ఈ సందేశాన్ని అందుకున్నటువంటి మనము తెలియచేయాల్సింది ఒకటే, ఒక స్త్రీ, ఒక మగ్దలేని మరియా ప్రపంచానికి పునరుద్ధాన సందేశాన్ని అందించింది. ఈరోజు నా బాధ్యత కూడా ఉంది. ఆ పునరుత్థానమే ఈరోజు క్రైస్తవ్యానికి ఆరంభం. మన విశ్వాసానికి, మన భక్తికి, మన ప్రార్థనకి, వీటన్నిటికీ మూలం పునాది క్రైస్తవ్యం యొక్క ఆ పునాది ఈ పునరుద్ధానము. ఆ పునరుద్ధానము ద్వారా ఒక విజయము, ఆ పునరుద్ధానం ద్వారా ఒక ఆనందం, ఒక పునరుద్ధానం ద్వారా ఒక నిరీక్షణ. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు వారి భార్య ఏడవలేదు. ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు వాళ్ళ భార్య లోపల ఏదన్నా దిగులు పడిందేమో కానీ ఆమె దుఃఖించలేదు.
కారణం ఏంటంటే నా దేవుడు సజీవుడు, తిరిగి లేచాడు, నా భర్తను కూడా తిరిగి లేపుతాడు, నేను ఆయన చూస్తాను, ఈ నిరీక్ష నాకుంది గనక నేను వారిని క్షమిస్తున్నాను. ఇది పునరుద్ధానం యొక్క సందేశం. అది పునరుద్ధానములో పునరుద్ధాన బలమును పొందుకున్న మనము, పునరుద్ధాన శక్తిని పొందుకున్న మనము, శిష్యుల నలుమూలకెళ్ళి ఈ పునరుద్ధాన సందేశం అందించిన వారిలాగా నీవు నేను సందేశాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ, ఈ పునరుద్ధాన విజయాన్ని మనకివ్వాలని, ఈ పునరుద్ధాన ఆనందాన్ని మనం అనుభవించాలని, ఈ పునరుద్ధాన నిరీక్షణను మన గృహాలకు మన కుటుంబాలకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలని మనందరి వెనుకడిలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చాలా చక్కని అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని మావి గారు అందించారు. యేసుక్రీస్తు వారి ఖాళీ సమాధి మనకిచ్చేటువంటి చక్కని నిరీక్షణ ఎలాంటిదో చాలా అద్భుతంగా వివరించారు. అలాంటి నిరీక్షణతోటి ముందుకు కొనసాగి దేవుని కృపలో ముందుకు కొనసాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈస్టర్ ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొక మారు కూడా తెలియజేస్తున్నాం. మన ముందు భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక, అంత మాత్రమే ఈ దినము కస్కూర్తి కోటేశ్వరరావు అనేవాళ్ళు గృహ నిర్మాణానికి వారు ప్రారంభించారు. ఇందాక ప్రార్థన చేయించుకున్నారు కనుక వారి గృహం నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఇంకా కొంతమంది సోదరీలు ఆ గృహం ఏర్పాటు చేసుకోవటానికి వారు ప్రారంభించారు, వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రారంభించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క భోజన వివరాలు మొత్తం మావయ్య గారు చెప్తారు. తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుని మనము ముగించుకుని వెళ్దాం. తింతునయ్యా యేసయ్యా నిన్నే స్తుతింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును.
ఓకే, అందరు తల వంచండి, కళ్ళు మూసుకున్న సంఘ పెద్దలు లాజరన్నయ్య గారు కానుకల నిమిత్తము సంఘక్షేమ నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే తల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, సజీవుడా అని స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాదరపుట మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వరకు నా తండ్రి ఆరాధన పాటలు పాడారు, నిన్ను మహింపరిచారు, హెచ్చరికల్లో మాతో మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు. ఆరాధన అంతట్లో నీ క్రమంగా మర్యాదగా జరిపించావు ప్రభా, నీకు అందరిని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీ స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మా యొక్క ప్రియ సంఘాన్ని బట్టి నీ పాద సన్నిధిని పెట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సజీవుడాని స్తోత్రాలు నాయన, పునరుద్ధానుడాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి మా కోసం నాయన అయా పరలోకాన్ని విడిచి భూమి మీద దిగొచ్చి సజీవుడిగా లిగిసిన 3వ దినము నాయన పునరుద్ధాన దినము నీ ప్రభా ఆరాధించుకుంటాకు నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి నా ప్రభా, మరి యొక్క సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు రక్షణ దీవించి ఆశీర్వదించి చక్కని ఆరోగ్యాలు బిళ్ళ దయచేయమని, అయా అనారోగ్యం గుండా వారిని జ్ఞాపం చేసుకొని అయినా అయ్యా నువ్వు కలవర కొండపైన ప్రభా శిలువు పైన కార్చిన రక్తము ద్వారా స్వస్థత పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. అలాగే నా ప్రభా చక్కని ఆరోగ్యాలను బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. అయా వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, వివాహాలు జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్ రాయిపోయే బిడ్డలు ఉన్నారు, రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారందరూ కూడా నైనా మంచి ర్యాంకులు సంపాదించుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా తండ్రి చిన్న బిడ్డలు ఉన్నారు, చక్కని ఆరోగ్యాలు దయచేసి ప్రభాని స్తోత్రాలు. ముసలి వృద్ధులు ఉన్నారు అయ్యా, ఎండలకి నా ప్రభా భయంకరమైన ఎండల్లో ప్రభా మరి నా ప్రభా తోడుగా ఉండమని అయ్యా నీ కాపుదలు ఉంచమని ప్రార్థన చేస్తున్న దేవా, నీకు వందనాలు. నూతనంగా వచ్చిన బిడ్డలుంటే ప్రభా వారు ఏదైతే ఆశించి వచ్చారో అటు బిడ్డలను జ్ఞాపం చేసుకొని వారికి తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న దేవా, నీకు వందనాలు. అయ్యా ఇదిగో నా తండ్రి నా ప్రభా సంతానం లేని బిడ్డలుంటే సంతాన ప్రాప్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కృప చూపించు, సహాయం దయచే ప్రభా, నీకు వందనాలు. గర్భశ్రీలు బిడ్డలు ఉన్నారు ప్రభా, అటు బిడ్డలను జ్ఞాపం చేసుకొని 9 మాసాలు నిండి మంచి సుఖమైన ప్రసన్న బిడ్డలు దయచేయమని, చక్కని ఆరోగ్యాల బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నూతన గృహాలు కట్టుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి తగిన సహాయం అందించి సమృద్ధిగా చక్కగా గృహాలు కట్టుకొని అందులో నివసిస్తూ నేను సంతోషించుటకు వారు నేను గణపరచుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ అవసరాలకు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారం చేసుకునే బిడ్డలు ఉన్నారు, వారి వ్యాపారాల్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. మరి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారి కుటుంబాలు వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఎటులతో నీ కాపుదలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నా తండ్రి నీకు వెళ్ళిన స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక్కడ సంఘంలో ఉన్న ప్రభా తల వంచిన ప్రతి బిడ్డను పేరు 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 దీవించరైనా అయా ఈ గ్రామాలు ఇంకా అనేక నూతన అత్తలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా ఇదిగో నా తండ్రి ఈ రోజు నా తండ్రి ప్రపంచాలన్నీ కూడా మరి నా తండ్రి నా ప్రభా నీ యొక్క పునరుద్ధాన దినము నా ప్రభా మరి ఎంతగానో పండుగలుగా నా ప్రభా ఆరాధనలతో నిన్ను గణపరుస్తున్నారు. అయా జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నా ప్రభా ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించి మరి నీ సేవకులని శ్యాంబాబుని వారి కుటుంబాన్ని వారి బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. అంతే కదా నా ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి నా ప్రభా అదిగోనైనా మరి ఇక దినపోషణలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వ్రస్తాలు సిగిరింపులు దయచేసి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా మరి ఇక కానుకలు వేసిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వారికి రెట్లు వారికి దయచేయమని అట్టి కానుకలు నీకు సేవార్థం ఆడటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా తండ్రి ముందుండే సమయంతో నీకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభువా. పాటల యందు వాక్యం మందు నువ్వే అధ్యక్షుడిపై వహించి నీ నామాన్ని మహిందెచ్చుకోమని ఈ కొద్ది మనలో నీ కుమారుడు నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడివేడుకొనిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఈ సమయంలో సోదరి కల్పన మరొక పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తారు. ఆ తర్వాత మనము ముందు కొనసాగుదాం. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా
పునరుత్థానుడా నీవే నాలాపనా నీకే నారాధనా విజయ గీతము మనసారా నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత్థానుడా నీవే నాలాపనా నీకే నారాధనా పునరుత్థానుడా నీవే నాలాపనా నీకే నారాధనా ఉన్నతమైన నీవు ఉపదేశము నా నిత్య జీవముకి పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీవు ఉపదేశము నా నిత్య జీవముకి పుటము వేసితివే నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసారా నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత్థానుడా నీవే నాలాపనా నీకే నారాధనా పునరుత్థానుడా నీవే నాలాపనా నీకే నారాధనా ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నది నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసారా నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత్థానుడా నీవే నాలాపనా నీకే నారాధనా పునరుత్థానుడా నీవే నాలాపనా నీకే నారాధనా ఒకసారి గట్టి హల్లెలూయా. ఓకే, ఈ సమయంలో అందరూ లేచి నిలబడి ఒక పునరుద్ధాన గీతాన్ని తమ్ముడు జాన్, అలాగే దిలీప్, అలాగే సునీల్, అలాగే కృష్ణన్నయ్య ముగ్గురు పైకి వచ్చి పాడుతుండగా మనందరం కలిసి ఆ పాటలు గొంతు కలిపి దేవుని నామాన్ని స్తుతిద్దాం. మీ అందరికి వచ్చిన పాటే
జయ జయ యేసు, జయ యేసు, Right. జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. అందరికి వచ్చిన పాట చప్పట్లు కొడుతూ మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడిను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడిను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, అమరావతివి జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, దయాలను గెలిచిన జయ యేసు, దయాలు ఓడెను జయ యేసు, దయాలు గెలిచిన జయ యేసు, దయాలు ఓడెను జయ యేసు, కయ్యము గెలిచిన జయ యేసు, కయ్యము గెలిచిన జయ యేసు, అయ్యా నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఒకసారి గేరే హల్లు చూద్దాం. హల్లెలూయా. బస్సు మీలో ఉత్సాహం రాలేదు, నేను సాటిస్ఫై కావట్లేదు. మరొక పాట పాడు, దేవుడు నా మనసు స్తుతిద్దాం. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము అనే పాట అందరం కలిసి పాడుకున్నాం. ఒక వచనం, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము,
యేసయ్యా అందరూ చదవండి. స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము. మళ్ళీ హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లును గాక. ఈ యొక్క సమయంలో దయచేసి అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ ఈస్టర్. మీ అందరికి వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. మరణపు ముళ్ళను విరిచి పునరుత్థానుడుగా లేచినటువంటి సజీవుడు, మన ఆరాధనకు పాత్రుడు, మన స్తుతికి యోగ్యుడు, మన స్తుతికి కారణభూతుడు అని దేవుని మాటలు బట్టి మనము నేర్చుకొని